కావలిలో ఏపీ టీచర్స్ క్రికెట్ అండ్ త్రోబాల్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ప్రారంభించారు. కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్లోని జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన కావలి డివిజన్ ఏపీ టీచర్స్ క్రికెట్ అండ్ త్రోబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఉపాధ్యాయులు, అధికారులు, క్రీడాకారులు, వార్డు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి ఘనస్వాగతం పలికారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పోటీలలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడి వద్దకు వెళ్లి మాట్లాడి అభినందనలు తెలియజేశారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఉపాధ్యాయులు క్రీడలలో పాల్గొనడం విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. టోర్నమెంట్ ద్వారా ఉపాధ్యాయుల మధ్య స్నేహభావం, క్రీడా స్ఫూర్తి మరింత పెరుగుతుందన్నారు. రోజువారీ కార్యక్రమాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనల్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శరీర దృఢత్వాన్ని, మానసిక పరిపక్వతని పెంచుకునే విధంగా కొద్దిసేపు వాళ్ళను కూడా ఆటపాటలతో ఎప్పుడో విద్యార్థి దశలో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి స్పోర్ట్స్ కావచ్చు, ఈ రోజున జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి కొత్త కొత్త స్పోర్ట్స్ కావచ్చు, అన్నింటినీ తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఒక దగ్గర అసెంబ్లీ అయితే బాగుంటుందనే ఆలోచనతో ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆలోచన ఉపాధ్యాయుల్లో కూడా స్పోర్ట్స్ పెట్టాలనే ఆలోచన. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున మీరు చేసేటువంటి మండలాల వల్ల మీరందరూ కూడా ఆడి అందరూ కూడా ఒక స్కిల్ అందరి ముందు చూపించుకుని ఆనందంగా ఈ 2 రోజుల పాటు కావలిలో మీరందరూ 12 మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఎంఈఓలకి, అదేవిధంగా జిల్లా డివిజనల్ అధికారులుగా విద్యాశాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఆతిథ్యాన్ని మా కావలికి మీరు అందరూ కూడా వచ్చినందుకు కావలి నియోజకవర్గం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు కూడా ఇంకా కూడా ఇంతటి వయసులో మీరు ఆటలు ఆడుతుంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు, అదేవిధంగా మీ దగ్గర చదువుకునేటువంటి పిల్లలు కూడా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆడుకునే విధంగా మీరు స్ఫూర్తినిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా 12 ప్రాంతాల నుంచి వచ్చి ఒక రోజంతా పాటు 2 రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా కలిసి మెలిసి ఆనందంగా గత స్మృతులను స్మరించుకుంటూ, గత విషయాలను చర్చించుకుంటూ, అందరూ కూడా కాలేజీ రోజుల నుంచి ఈ రోజు వరకు మీరు నడిపిన అన్ని విధాలను చర్చించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఈ రోజు మీ అందరూ కూడా ప్రభుత్వం కల్పించింది. ఆనందంగా మీరు అందరూ ఆడి స్పోర్ట్ అనేది స్పోర్ట్స్ లోనే ఉంది, ఒక స్పోర్ట్షిప్. ఓటమి కాదు, ఇక్కడ గెలవటం అనేది కంటే కూడా అందరూ కలిసి మెలిసి ఉండడానికి ఒక ప్రతీకగా ఉండేదానికి స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి గెలిచిన వాడు గర్వపడటం కంటే కూడా ఓడిన వాడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయే విధంగా మీరందరూ కూడా మా అందరికి గురువులు. కాబట్టి మీ ముందు నేను మాట్లాడటం కూడా చాలా తక్కువే. కాబట్టి మీరందరూ కూడా మా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా మంచిగా గెలవాలని ఈ రోజు మీతో పాటు క్రికెట్ చూడడానికి నేను రావడం కూడా జరిగింది. మీతో పాటు 2 బాల్స్ తో పాల్గొని నేను కూడా జిల్లా పరిషత్ మీటింగ్ కి వెళ్ళాలి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.